సుందరవనం అనే అడవిలో నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కొంగ ఉండేది. కొంగమామ నది వేగంగా ప్రవహిస్తోంది. అవతలి ఒడ్డున బోలెడు ఆహారం ఉందని విన్నాను. చాలా ఆకలిగా ఉంది. నన్ను నది అవతలకి తీసుకెళ్లి దించవా? ఓ అదెంత పని? నీ ఆకలి నేను చేసిన చిన్న సాయం వల్ల తీరుతుందంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. రా వచ్చి కూర్చో. థ్యాంక్స్ మిత్రమా. పర్వాలేదు. ఓయ్ కొంగ, ఎలాగూ ఫ్రీగా వెనక్కి వెళ్తున్నావు కదా, నేను ఎక్కేనా? అవతల దింపేద్దు గాని. ఆహా, నిన్ను ఎక్కించుకుంటే నా నడ్డి విరుగుతుంది. ఏదో సరదాకి అన్నాలే ఓయ్. వెళ్ళు. మళ్ళీ ఒకనాడు అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు ఒక తేలు నది దగ్గరకు వస్తుంది. అప్పుడే అది చెట్టుపై ఉన్న కొంగను చూసి ఇలా అడిగింది. కొంగమామ, మా వాళ్ళంతా అవతలి ఒడ్డున ఉన్నారు. నదిని ఒక్కదాన్నే దాటలేను. నన్ను నీతో పాటు తీసుకెళ్లి అక్కడ వదిలిపెడతావా? అది అసలే కుట్టే చెడు లక్షణం గలది. దానికి సహాయపడాలా వద్దా? కాసేపు ఆలోచించిన కొంగ సరేనంటూ తన వీపు మీద ఎక్కించుకుని బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లగానే మెల్లగా కొంగను కుట్టింది తేలు. అది ఏమీ అనకపోయేసరికి మళ్లీ కుడుతూనే ఉంది. దాంతో కొంగకి కోపం వచ్చింది. మిత్రమా, నువ్వు చేస్తుంది సరైన పని కాదు. అడిగావు కదా అని సాయం చేస్తున్నాను. అదేమీ పట్టనట్టు కుడుతున్నావేంటి? నీకు ఎంత శక్తి ఉందో చూద్దామని కుట్టాను. ఎన్నిసార్లు కుట్టినా కాస్త కూడా ఇబ్బంది లేకుండా ఉన్నావు. అయినా ఎవరినైనా కొట్టడం నా సహజ లక్షణం. ఇలా చెబుతూనే మళ్లీ కుట్టిందా తేలు. ఆ మాటలు విన్న కొంగకి చాలా కోపం వచ్చేసింది. అవునా, నీ అలవాటు ప్రకారం నువ్వు కుడితే అలసిపోయినప్పుడు నీళ్లలో మునిగి లేవడం నా అలవాటు అంటూ ఒక్కసారిగా నీళ్ల లోపలికి వెళ్ళింది కొంగ. అలాగే నీటిలో మునిగి కాసేపటికి గాల్లోకి లేచింది. పొందిన సాయానికి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించిన తేలు ఆ నీటిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోయింది. మన మాటలు పనులతో ఇతరులను ఇబ్బంది పెడితే తేలు లాంటి పరిస్థితే వస్తుంది.